హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకుని ఒక 2 రకాల కర్రీ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా బ్యాచిలర్స్కి, బిజీ మామ్స్కి, క్విక్ కుకింగ్ ఇష్టపడే వాళ్ళకి ఈ 2 కర్రీస్ కూడా బెస్ట్ రెసిపీస్ అని చెప్పచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని తక్కువ టైంలోనే చాలా టేస్టీగా మన తెలుగు స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను. కమ్మగా తినే వాళ్ళకి ఈ కర్రీస్ చాలా నచ్చుతాయి. వీటిని వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి వేసుకుని తిన్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ టేస్టీ సింపుల్ కర్రీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అరటికాయ ఉప్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను బాగా పచ్చిగా ఉన్న 3 అరటికాయల్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నానండి. ఈ కర్రీకి పండిన అరటికాయలు అసలు వాడకండి. అలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక్కొక్క అరటికాయని తీసుకుని వాటికి తొడుములు కట్ చేసుకుని, చిన్న అరటికాయ అయితే ఈ సైజులో 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే పెద్దగా ఉన్న అరటికాయలను తీసుకున్నట్టయితే ఈ సైజులో 3 ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. దీనికోసం ఒక కడాయిలో 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకుని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే అరటికాయలు బాగా ఉడికిపోయాయండి. ఇలా ఫోర్క్ని గుచ్చి చూస్తే లోపలికి దిగాలి. అలా ఉడికించుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కల పైన ఉన్న తొక్కని వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలకి పైన ఉన్న తొక్కల్ని తీసేశాక ఇలా ఒక ఫోర్క్తో మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా కొంచెం ముక్కలుగా ఉండేలానే మ్యాష్ చేయండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మనం కారాన్ని యాడ్ చేయట్లేదండి. మీరు స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిరపకాయలనే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 5 to 6 ఎండుమిర్చి ముక్కల్ని వేసి మినపప్పు, పచ్చిశనగపప్పు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఈ తాలింపు అంతా ఇలా చక్కగా వేయించాక మ్యాష్ చేసుకున్న అరటికాయల్ని మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపులో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. అరటికాయ కూర గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో సగం చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అరటికాయ ఉప్మా కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ కూర రెడీ. నెక్స్ట్ రెసిపీ
ఆలు ఉప్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బంగాళదుంప ముద్దకూరను చేయడానికి ఇలా ఒక 1/2 kg వరకు బంగాళదుంపలను బాగా వాష్ చేసేసి తీసుకోండి. దుంపల మీద మట్టి అనేది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలకి పైన ఉండే తొక్కని పీల్ చేసేసుకోండి. లేదా బంగాళదుంపని ఇలా కూడా డైరెక్ట్గా ఉడికించి తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న 1/2 kg బంగాళదుంపలకి పైన ఉండే పొట్టు మొత్తం తీసేశాక ఇప్పుడు ఒక్కొక్క దుంపని తీసుకుని ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలానే మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులో ఈ ముక్కల్ని వేసేసి స్టార్చ్ అనేది లేకుండా 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కుక్కర్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇవి ఉడికించడానికి సరిపడా వాటర్ని వేసుకోండి. లేదా ముక్కలు మునిగేలా వాటర్ని వేసుకుని కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇన్ కేస్ టైం ఉన్న వాళ్ళు కుక్కర్లో కాకుండా నార్మల్గా అయినా కొంచెం మెత్తగా ఉడికించి తీసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా ఒక ముక్కను తీసుకుని మధ్యకి నైఫ్తో కట్ చేసి చూస్తే ముక్కలు ఒక విజిల్కే ఇంత మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన ముక్కల్ని కూడా వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ముక్కలుగా ఉండేలా చేసుకోండి. అప్పుడే కర్రీ టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఇలా ముక్కల్ని మ్యాష్ చేసేసాక కాసేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళు కానీ మినపప్పును కానీ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేయించుకోండి. 1 మినిట్ వేయించిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన అల్లం వేసుకోండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి. అదేవిధంగా 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పులు కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇంకా మీరు ఉల్లిపాయలతో పాటు నచ్చితే పచ్చి బఠానీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. 5 నిమిషాలు వేయించిన తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసేసాక మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కూరని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి లాస్ట్లో ఇలా కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇలా చల్లారిన కూరలో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని ఒకసారి మళ్ళీ కలపండి. నిమ్మరసాన్ని చల్లారిన తర్వాతే కలపాలండి, లేదంటే కూర అనేది చేదొస్తుంది. అలాగే ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ కూరని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కూర అనేది వేడి మీద మీకు బాగా పేస్ట్లా ముద్దగా అనిపించినా చల్లారేసరికి ఇలా కొద్దిగా పొడిగా ఉంటుంది. కర్రీని మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అంతే, టేస్టీ అండ్ ఈజీ ఆలు ఉప్మా కూర రెడీ. సో చూసారు కదా, ఈ 2 రకాల కర్రీ రెసిపీస్ కూడా ఎంత సింపుల్గా టేస్టీగా తయారైపోయాయో. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.